Hey everyone, SSCRM Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి iOS 27 బేటా 2 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఐఫోన్ 17 Pro Max లో వచ్చేసి 11.6 GB అయితే చూపిస్తుంది. ఈ అప్డేట్ లో వచ్చేసి మనకి 10 న్యూ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూస్తున్నారు కదా, iOS 27 అని ఉంది. 24A5370 అని చెప్పి ఉంటుంది. ఇంకా చాలా డెవలపర్ బేటా వర్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇది వచ్చేసి డెవలపర్ బేటా 2. మీరు ఆల్రెడీ అఫీషియల్ వర్షన్ iOS 26 మీద ఉంటే మీకు ఈ అప్డేట్ అనేది చూపించదు. పబ్లిక్ బేటా వర్షన్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో పబ్లిక్ ఆర్ డెవలపర్ బేటా ఏదైనా సరే మీ మెయిన్ డివైజెస్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీ బ్యాటరీ లైఫ్ అండ్ మీ బ్యాటరీ హెల్త్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోడమ్ ఫార్మ్వేర్ అప్డేట్ అయితే జరుగుతుంది. ఈ మోడమ్ ఫార్మ్వేర్ అప్డేట్ అవడం వల్ల సెల్యులర్ కనెక్షన్ కానీ వైఫై కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అయితే రిజాల్వ్ అవుతాయి. సెకండ్ వచ్చిన న్యూ చేంజ్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ బేటా 1 వర్షన్ లో చూపించాను కదా, హోమ్ స్క్రీన్ మీద విజిట్స్ అనేవి ఎక్స్ట్రా లాట్ చేసుకోవచ్చు. లైక్ ఈ వెదర్ విజిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి విజిట్ నుంచి యాప్ కి కన్వర్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి స్మాల్ విజిట్, థర్డ్ వచ్చేసి లార్జ్, ఫోర్త్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్. ఇప్పుడు ఫిఫ్త్ ఆప్షన్ ఉందన్నమాట, అది వచ్చేసి ఫుల్ స్క్రీన్ విజిట్. ఇలా ఫుల్ స్క్రీన్ విజిట్స్ iOS 27 లో యాడ్ చేశారు. ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చేసి మీకు ఫోటోస్ యాప్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. లాస్ట్ చూస్తున్నారు కదా, ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ యాప్ అనేది ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి మీకు ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడు ఇక్కడ న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా 3D ఎఫెక్ట్ అయితే యాడ్ చేశారు. అండ్ ఆల్సో మీరు డివైస్ ని టర్న్ ఆఫ్ చేసేటప్పుడు కూడా మీకు ఇక్కడ 3D యానిమేషన్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్లైడ్ టు పవర్ ఆఫ్ అని ఉంది కదా, మీరు ఇది ఆఫ్ చేసేటప్పుడు గ్లాసీ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసేటప్పుడు కూడా ఈ గ్లాసీ ఎఫెక్ట్ ని అయితే డివైస్ ని పవర్ ఆఫ్ చేసినా ఇన్కమింగ్ కాల్ వస్తున్నా మీకు చూపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి, మీరు ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసినా ఇక్కడ ఆస్క్ సిరి అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఆస్క్ సిరి అనే ఆప్షన్ కీబోర్డ్ లో కూడా యాడ్ చేశారు. ఇక్కడ కీబోర్డ్ లో టెక్స్ట్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు రైట్ విత్ సిరి అని చెప్పి న్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. లేదంటే మనం ప్రీవియస్ గా ఇక్కడ డిక్టేషన్ మోడ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ పక్కనే ఆస్క్ సిరి అనే ఆప్షన్ రెడీగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో నోట్స్ యాప్ లో మీరు ఎప్పుడైనా సరే టెక్స్ట్ ని కానీ పారాగ్రాఫ్ కానీ సెలెక్ట్ చేస్తే ప్రీవియస్ గా మనకి రైటింగ్ టూల్స్ ఉండేది కదా, ఇప్పుడు ఆప్షన్ అయితే చూపించట్లేదు, కానీ కింద ప్రూఫ్ రీడ్ అండ్ రీరైట్ ఆప్షన్స్ అయితే బ్యాక్ కి తీసుకొచ్చారు. సో ఇక్కడ రీరైట్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ రీరైట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఎడిట్ విత్ సిరి అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా సిరిలోకి వెళ్తాము. సో ఇక్కడ నుంచి మీరు రీరైట్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఐ మెసేజెస్ లో మనకి ఒక న్యూ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ ఫోన్ యాప్ లో నుంచి పర్టికులర్ ఇమేజెస్ కనుక అడిగారు అనుకోండి, ఐ మెసేజెస్ ఆటోమేటిక్ గా ఫొటోస్ ని ఓపెన్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, సెండ్ మీ యువర్ రీసెంట్ ఫొటోస్ ఫ్రమ్ న్యూయార్క్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆటోమేటిక్ గా కీబోర్డ్ లో నాకు సెర్చ్ ఫర్ ఫొటోస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే ఆ న్యూయార్క్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని ఓపెన్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్ ఎవరైనా సరే పలానా టైం కానీ పలానా ప్లేస్ లో కానీ కలుద్దాము అంటే ఆటోమేటిక్ గా క్యాలెండర్స్ లో కానీ నోట్స్ యాప్ లో కానీ ఈవెంట్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ క్యాలెండర్, చూడొచ్చు మీకు ఈవెంట్ అనేది 9 to 10 ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఐ మెసేజెస్ లో మీరు ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ కనుక మీరు చాట్ చేస్తూ ఉంటే ఇప్పటి నుంచి RCS సపోర్ట్ తో పాటు ఇన్లైన్ రిప్లై సపోర్ట్ కూడా ఉంది. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్ గా ఇక్కడే మీరు రిప్లై ఇవ్వచ్చు. అండ్ ఆల్సో సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిరి అని ఉంటుంది కదా, సిరిలోకి వెళ్తే ఇక్కడ వాయిస్ ప్రివ్యూ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఫీచర్ ఓన్లీ మనకి 17 Pro ఆర్ ఎయిర్ మోడల్స్ కే చూపిస్తుంది కదా. ఈ ఫీచర్స్ ని ఆన్ చేసుకుంటే ఇంకా ఈ ఫీచర్స్ ని టర్న్ ఆన్ చేయలేదు, కమింగ్ సూన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మేబీ బేటా 3 ఆర్ బేటా 4 లో ఈ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇంకొక న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఈ విజువల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్తే మనకు ఒక న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది, హైలైట్ టు ఇమేజ్ సెర్చ్. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ గురించి సెర్చ్ చేశారనుకోండి, ఆ సెర్చ్ ఫోల్డర్ అనేది మనకి కిందే చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్ గా పైకి రావాలి అనుకుంటే మీరు ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు సెర్చ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మీ ఇమేజ్ అనేది థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ కి అయితే పంపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కెమెరాలో మ్యాక్రో మోడ్ కి న్యూ ఐకాన్ అయితే చూపిస్తుంది. చుట్టూ చూస్తున్నారు కదా, ఆన్ లో ఉన్నప్పుడు మ్యాక్రో మోడ్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. మీరు ఆఫ్ చేసేస్తే మళ్ళీ డల్ అయిపోతుంది. ఆన్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, గ్లో అవుతుంది. అండ్ ఆల్సో ఐకాన్ ని పెద్ద చేశారు, కళ్ళకైతే ఈజీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాలెట్ అప్లికేషన్ లో న్యూ పాసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఈ క్రియేట్ పాసెస్ లోకి మీరు మాన్యువల్ గా ఏదైనా పాస్ ని క్రియేట్ చేసినప్పుడు న్యూ కలర్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేస్తే చూస్ బ్యాక్గ్రౌండ్ కలర్స్. ప్రీవియస్ గా మనకు ఓన్లీ 2 కాలమ్స్ ఉండేవి, ఇప్పుడు టెక్స్చర్ స్టైల్లో మనకి న్యూ కలర్ ఆప్షన్స్
అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఇండియాలో అయితే మనకి యాపిల్ కార్డ్ గురించి కానీ యాపిల్ వాలెట్ అప్లికేషన్ గురించి కానీ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మేబీ ఫ్యూచర్ లో యాడ్ చేస్తారేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వాలెట్ అప్లికేషన్ లో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇన్సైట్స్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే చూపిస్తున్నారు. మీరు వాలెట్ అప్లికేషన్ లో యాడ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ మీ స్పెండింగ్ అలా ఉంది, వేటి మీద డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ఉంటది అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. మీ కార్డ్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైట్స్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మీరు డబ్బులు దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ గా వాలెట్ అప్లికేషన్ లోనే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ జనరల్. అండ్ ఇక్కడ కీబోర్డ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ న్యూ అడ్వాన్స్ డిక్టేషన్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఐఫోన్ 17 Pro ఆర్ ఎయిర్ మోడల్స్ కి అయితే చూపిస్తుంది. ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, సిరి AI అనేది 17 Pro అండ్ ఎయిర్ మోడల్స్ లో సిరి ప్రివ్యూ ఆప్షన్స్ అండ్ డిక్టేషన్ మోడల్స్ అనేవి కొంచెం అడ్వాన్స్ గా పనిచేస్తాయి. దాంట్లో భాగంగా అడ్వాన్స్ డిక్టేషన్ ప్రివ్యూ అని చెప్పి చూపిస్తుంది. దీని వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి అంటే మీరు కీబోర్డ్ యూస్ చేసి డిక్టేట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా అండ్ ఆన్ డివైస్ లో జరిగిపోతూ ఉంటుంది. న్యూ ఫీచర్స్ తో పాటు మోర్ దెన్ 20 న్యూ బగ్ ఫిక్సెస్ కూడా చేశారనమాట బేటా 2 వర్షన్ లో. నాకు బేటా 1 సాఫ్ట్వేర్ లో చాలా ఇబ్బంది పెట్టిన ఇష్యూ వచ్చేసి బ్యాటరీ లైఫ్. తర్వాత వచ్చేసి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు క్రాప్ చేస్తాం కదా, క్రాప్ చేసి ఫొటోస్ లోకి సేవ్ చేసేటప్పుడు అది ఫుల్ ఇమేజ్ సేవ్ చేసేది, క్రాప్డ్ ఇమేజ్ సేవ్ చేసేది కాదు. బేటా 2 లో ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారు. మీరు ఎక్కడ దాకా క్రాప్ చేస్తే అక్కడ వరకే చూపిస్తుంది. అలా అని చెప్పి బగ్స్ లేవని కాదు, డెవలపర్ బేటా అండ్ పబ్లిక్ బేటా వర్షన్స్ లో ఉండేవే ఇష్యూస్. ఇంకా చాలా బగ్స్ అయితే ఫిక్స్ చేయాలి. అండ్ ఆల్సో బ్యాటరీ లైఫ్ ను కూడా ఫిక్స్ చేయాలి. బ్యాటరీ లైఫ్ అంత గొప్పగా అయితే ఏమీ లేదు బేటా 2 వర్షన్ లో కూడా. రోజులో ఒక్కొక్కసారి 2 times కూడా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా 4:30 అయింది. నేను ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేసిందే 11 o'clock ఎప్పుడో. ఆల్రెడీ 47% లోకి బ్యాటరీ వెళ్ళిపోయింది. బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇవైతే ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ న్యూ బగ్ ఫిక్సెస్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.